విశాఖలో రాజుగారి సవాల్ మూవీ టీం సందడి ఆగస్టు 8న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్. నిజాల రవీందర్, సంధ్యా రాథోడ్, రీతికా చక్రవర్తి హీరోయిన్లుగా నటిస్తున్న రాజుగారి సవాల్ చిత్రం ఆగస్టు 8న శ్రీ లక్ష్మీ పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్స్ రిలీజ్కు రెడీ అవుతోంది. పౌర గ్రంథాలయంలో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో హీరో దర్శక నిర్మాత లిలిజాల రవీందర్, హీరోయిన్ రీతికా చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. హీరో లిలిజాల రవీందర్ మాట్లాడుతూ తమ జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం అన్నారు. సహజంగా ఉండేందుకు కవాడిగూడ రియల్ లొకేషన్స్లో షూటింగ్ చేశామన్నారు. మధ్యతరగతి వారి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయని, అలాంటి సందర్భంలో ఒక పెద్ద సమస్య ఎదురైతే ఆ మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఎదుర్కొంటున్నాడు అనేది చిత్రంలో చూస్తారన్నారు. ఫ్యామిలీ బాండింగ్, స్నేహితుల మధ్య ఉండే అనుబంధాలను ఆకట్టుకునేలా తెరకెక్కించినట్టు చెప్పారు. హీరోయిన్ రీతికా చక్రవర్తి మాట్లాడుతూ రాజుగారి సవాల్ మూవీని ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారన్నారు. ఈ చిత్రం కోసం తాము అంతా ఫుల్ ఎఫర్ట్ పెట్టి పనిచేసినట్టు చెప్పారు. రవీందర్ గారు ఎంతో కష్టపడి ఈ మూవీ చేశారని పేర్కొన్నారు. సినిమా అందరం హ్యాపీగా ఫీల్ అయ్యే రిజల్ట్స్ ఇస్తుందని చెప్పారు. ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో ఎల్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో మరో హీరోయిన్గా సంధ్యా రాథోడ్, రవీందర్, బొమ్మకంటి తదితరులు నటిస్తున్నారు. 30 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న బాపిరాజు ఈ చిత్రాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. మీడియా సమావేశంలో డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు పాల్గొన్నారు. పెద్దది సినిమా లేదండి. సినిమా అన్నది ఎప్పుడు కూడా సినిమా ఒక్కటే. సినిమా కంటెంట్ బాగుంటే సినిమా జనం ఆదరిస్తారు. కంటెంట్ బాగోకపోతే దాంట్లో మెగాస్టార్ ఉన్నా, ఇంకొక సుబ్రాజు ఉన్నా, ఎవరున్నా ఒకటే. 3వ రోజు డబ్బాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయండి. ఆ రోజు ఆది నుంచి ఈ రోజు వరకు కూడా అదే సంస్కృతి నడుస్తుంది. ఈరోజు మన పిల్లలు కానీ, మన పెద్దవాళ్ళు కానీ, మన స్నేహితులు కానీ ఎవరైనా సినిమా కంటెంట్ బాగుంటే మాత్రం చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కారణం కంటెంట్ బాగుంది. ఇంట్లో ఎన్ని కష్టాలు పడ్డా కూడా హ్యాపీగా ఆ 2 గంటలు నవ్వుకుని చక్కగా మంచి పాటలు విని వెళ్ళారు. అలాగే ఇంకొక 2-3 సినిమాలు, ఒక బలగం కావచ్చు, లేకపోతే ఒక కోర్టు కావచ్చు, ఇలా చిన్న సినిమాలు కూడా పెద్ద పెద్ద హిట్లు. అంటే 3.5 కోట్లు పెట్టి తీసినటువంటి కోర్టు సినిమా ఈ రోజున 50 కోట్లు కలెక్ట్ చేసిందండి. అంటే కంటెంట్ బాగుంటే ఇక్కడ డబ్బు ఇవ్వడానికి ఎప్పుడు కూడా మన పిల్లలు రెడీగా ఉన్నారు. అంటే మేము కంటెంట్నే దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా మన రవీంద్ర గారు తీయటం జరిగింది. ఇది ఒక అద్భుతమైన కంటెంట్. ఈ కంటెంట్తో పాటు 5 మ్యూజికల్ హిట్ అండి. అంటే 5 పాటలు అద్భుతంగా ఉండటం ఏ సినిమాలోనూ జరగదండి. ఒక పాట తప్పితే 2 పాటలు మాత్రమే బాగుంటాయి. కానీ ఈ సినిమాలో 5 పాటలు కూడా చాలా అద్భుతంగా కుదిరాయి. అందువల్ల ఇది మ్యూజికల్ హిట్ అండి. అలాగే ఒక కుటుంబ కథా చిత్రం, ఓ బలగం, ఒక కోర్టు, అలాగే ఒక సంక్రాంతికి వస్తున్న ఇలాంటి పెద్ద సినిమాలతో పోటీ పడే ఏకైక సినిమా ఏదన్నా ఉందంటే రాజుగారి సవాలండి. ఈ సినిమాని మీరందరూ కూడా ఆదరించి మమ్మల్ని కాస్త ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఈ ఆగస్టు 8వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది సార్. రాజుగారి సవాల్ ఆగస్టు 8వ తారీఖు సార్. ఈ సినిమాని హైదరాబాద్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా, మాకు తెలిసిన మా మిత్రుల ఇన్సిడెంట్స్, మరియు మేము కూడా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి అక్కడున్న వాతావరణము, అక్కడ జరిగే పండుగల సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా జరిగే కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో ఉండే బాంధవ్యాలు, ఒక అక్క తమ్ముడు కానివ్వండి, లేదా ఒక మరదలు బావ కానివ్వండి, లేదా మిత్రుల మధ్య ఉండే సంబంధాలు, మొత్తం బాంధవ్యాల మధ్య ఈ సినిమా నడుస్తుందండి. ఈ సినిమా మొత్తం ఒక క్లాసిక్ డ్రామా లాగా తెర మీదకి ఎక్కించడం జరిగింది. దీనికి టెక్నీషియన్స్ని, మంచి క్వాలిటీ టెక్నీషియన్స్ని, డిఓపి కానివ్వండి, మిగతా ఆర్ట్ డిపార్ట్మెంట్స్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి మంచి టెక్నీషియన్స్ పెట్టి టెక్నికల్గా అండ్ రియలిస్టిక్గా రావాలని కవాడిగూడలోని ఏదైతే హైదరాబాద్ లోయర్ టాంక్ బండ్ ప్లేస్లో రియల్ లొకేషన్స్లో ఈ సినిమాని తీయడం జరిగిందండి. కంటెంట్ని నమ్ముకొని ఈ సినిమా వస్తుందండి. అలానే ఈ సినిమాకి యశ్వంత్ నాగ్ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారండి. వారు చౌరస్తా బ్యాండ్ ఫేమస్. అలానే దీనికి రామ్ మిర్యాల గారు పాట పాడడం జరిగింది, అనురాగ్ కుల్కర్ని గారు పాట పాడడం జరిగింది, మహాకవి గోరేటి వెంకన్న గారు దీనికి ఒక పాటకి
రచన చేయడం జరిగిందండి. అంత అద్భుతమైన పాటలు వచ్చాయి. ఇవన్నీ అక్కడ మాకు ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో మేము కొత్త కాబట్టి మాకు ఎలా అప్రోచ్ కావాలో తెలియని సమయంలో పెద్ద మనుషులు కొంతమందికి ఈ సినిమాని చూపించడం జరిగిందండి. అందులో ఒకరు బాపిరాజు గారు. ఆయన ఈ సినిమాను చూసి నచ్చి ఈ సినిమాను ఆయన తీసుకున్నందుకు మరి ఒక్కసారి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే ఇటువంటి సుమారు 30-35 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తికి చేతుల్లో మా సినిమా వెళ్ళినందుకు కూడా మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. అలానే ఆయన సినిమా చూసి ఒకే మాట అన్నారు, ఇది మ్యూజికల్ హిట్ విత్ క్లాసిక్ డ్రామా అవుతుందండి సినిమా, మంచి కంటెంట్ బేస్డ్ సినిమా అండి, నాకు నచ్చింది అని అన్నారు. ఆ మాటకి మేము ప్రతిసారి ఆయనకు రుణపడి ఉన్నాము. మాలాంటి కొత్త వ్యక్తులకి మంచి అవకాశాన్ని ఇచ్చి ఇలాంటి మంచి రిలీజ్ని అటు తెలంగాణ 2 రాష్ట్రాలు, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన రిలీజ్ని ఇస్తున్న బాపిరాజ్ గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు చెప్తూ, అలానే మా టీం రవీందర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ, చాలా రియలిస్టిక్ అండ్ మ్యూజికల్గా అయితే చాలా చాలా బాగుంటుంది అని మేము ఒక గ్యారంటీ ఇవ్వగలుగుతాం. సెకండ్లీ, బాపిరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్, బికాజ్ న్యూ పీపుల్కి ట్రస్ట్ చేయడం కొంచెం ఇట్స్ అ డౌట్ఫుల్ థింగ్, అందరు కొంచెం డౌట్ఫుల్గానే చూస్తారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్ అండ్ హెల్పింగ్ అస్ విత్ ఆల్ దీస్ థింగ్స్. Thank you so much to the entire cast and crew. It was an amazing experience overall. So thank you. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. నేను వచ్చేసి కొంచెం హిందీ స్లాంగ్ అండ్ ఏమంటారు కొంచెం ఫారెన్ రిటర్న్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట మూవీలో. సో వెస్టర్న్ అటైర్ క్యారీ చేస్తున్న ఒక ఆమె ఎవరైతే కొంచెం బిలీవ్ పెడుతుంది అంటే కల్చర్లో, ఫ్రెండ్షిప్లో, బట్ దెన్ అగైన్ షీ ఈజ్ లిటిల్ బిట్ into her standard as well. She does not forget her roots. So atlanti character anamata. Yeah, also it's a triangle love story. Bava, Mardal and then me. So yeah.